అరికలు కప్పు, బ్రౌన్ రైస్ హాఫ్ కప్పు, టమాటాలు 4, దోశ వేయడానికి ఆయిల్, తగినంత ఉప్పు. ఓకే, సో అరికలతో పాటుగా మనం బియ్యం ఎట్లా అయితే మినప్పప్పు బియ్యం తీసుకుంటాం, ఆ బియ్యం కూడా బ్రౌన్ రైస్ తీసుకున్నారు ఇక్కడ. అది కూడా హెల్త్కి మంచిది కాబట్టి నార్మల్ రైస్ తీసుకోకుండా బ్రౌన్ రైస్ తీసుకున్నారు దాని ప్లేస్లో. సో అరికలు సేమ్ దోశలు ఎలా అయితే చేయాలో అలా అరికలు, బ్రౌన్ రైస్ 2 నానబెట్టుకోవాలి. ఒక 4-5 గంటలు నానబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. పట్టుకొని నైటే పిండి పెట్టుకొని పొద్దున్నే ఉదయం లేచిన తర్వాత మనం టమోటాలు ఉడకబెట్టుకొని దాంట్లో కలుపుకోవాలి. ఓకే, గ్రైండ్ చేసేయాలి. ఓకే, సో అయితే కొంచెం పుల్లగా కూడా వస్తుంది అయితే పిండి. ఐ హోప్, నేను అనుకుంటున్నాను. మరి పుల్లగా ఏమి ఉండదు, మన టేస్ట్ బాగుంటుంది, టమాటా ఫ్లేవర్తో ఉంటుంది అనమాట. ఓకే, సో అరికెలు టమాటా దోశ అంటే టమాటాలని అంటే దోశ పిండి ఎలా అయితే మనం నానబెట్టుకొని పిండి ఆడించేసుకుంటామో అట్లానే ఆడించేసుకుంటాం. అయితే ఇందులో చిన్న ట్విస్ట్ ఏంటంటే టమాటాలని ఉడకబెట్టేసి దాన్ని పేస్ట్ చేసి సో దోశ పిండిలోనే మిక్స్ చేసేసుకుంటాం అనమాట. సో అలా మిక్స్ చేయగా తయారైన దోశ పిండి ఇదే అనమాట. సో ఇట్లా తయారవుతుంది దోశ పిండి. బాగా మిక్స్ అయిపోయింది కాబట్టి మనకి టమాటాలు ఎక్కడ ఉన్నట్టు కూడా తెలియటం లేదు. తెలియదండి, మిక్స్ చేసేస్తాం కదా ఉడకబెట్టి. సో అప్పుడు టమాటాలో ఉడకబెట్టుకోవడానికి మనం ఏదైతే వాటర్ వేసుకుంటామో అదే వాటర్ తోటి కొంచెం మిక్సీ పట్టించేసుకొని మొత్తం కలిపేసి ఇంట్లో వేసేసుకోవచ్చు. ఓకే, అప్పుడు దోశ పిండి కొంచెం గట్టిగా ఉండేటట్టు చూసుకుంటే బెటర్, ఎందుకంటే వీటిని కూడా మిక్స్ చేస్తాం కాబట్టి. లేకపోతే బాగా పలుచగా అయిపోతుంది కాబట్టి దోశ రావడం కూడా కష్టంగా అవుతుంది. సో ఇప్పుడు దోశ డైరెక్ట్గా వేసుకోవడమేనా, ఇంకా వేరే ప్రాసెస్ ఏం లేదు కదా, ఆల్రెడీ మనం చేసి పెట్టి ఉంచుకున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ కలుపుకొని వేసుకునే ముందు హీట్ చేసుకోవడమే. ఓకే, ప్యాన్ హీట్ చేసుకుంటున్నాం. సో ఈలోపు మీరు అందులో సాల్ట్ వేసారా? సో ఇప్పుడు వరకు కొర్రలతో చేశారు, సామలతో చేశారు, రాగులతో చేశారు. సో అరికెలతో ఇదే ఫస్ట్ రెసిపీ ఐ థింక్. సో అరికెల వల్ల ఏంటి యూజెస్ అసలు? అరికెల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుందండి, ప్రోటీన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఫైబర్తో పాటుగా ప్రోటీన్ కూడా కొర్రలతో వాటితో పోలిస్తే అరికెల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే ఈ చిరుధాన్యాలు వాడటం వల్ల మనకి అన్నీ కూడా క్యూర్ అవుతాయి. డయాబెటీస్ క్యూర్ అవుతుంది, బీపీ అవుతుంది. అలా ప్రతి ఒక్క డిసీజ్కి ప్రతి ఒక్క చిరుధాన్యం అనేది హెల్ప్ అవుతూ ఉంటుందా దానికి ఎట్లా? ఓకే, సో ఇది కూడా వేడైంది. కొంచెం కొద్దిగా ఆయిల్ తీసుకొని పెనం మీద సేమ్ దోశలాగా వేసుకోవడం దీంట్లో. ఓకే, రిఫైన్డ్ ఆయిల్ అనేది ఇక్కడ ఎక్కడా యూజ్ చేయట్లేదండి, మొత్తం అంతా కూడా నువ్వుల నూనె యూజ్ చేస్తున్నారు. దీని ప్లేస్లో ఇంకేదైనా ఆయిల్ యూజ్ చేయొచ్చా అండి నువ్వుల నూనెతో పాటుగా? పల్లీల నూనె కూడా వాడచ్చండి, పల్లీలు, కుసుముల ఆయిల్, కొబ్బరి నూనె కూడా చాలా మంచిది వంటలకు వాడుకోవటం. అవును, కానీ మన వైపు కొంచెం తక్కువ, కానీ టేస్ట్ కూడా బాగుంటుంది. కొద్దిగా ఫ్లేవర్కి అలవాటు పడాలి. ఇలా చిన్న చిన్నవి వేసుకోవచ్చు. సో ప్యాన్ కూడా కొంచెం పెద్దది ఉంది కాబట్టి మీరు 2 డేస్ చెప్పిన టైం వేస్ట్ అవ్వకుండా సో చిన్నది కావాలంటే పిల్లలు ఉంటే చిన్నది వేసుకుంటాం, మన కోసం పెద్దది. దీని చుట్టూ కొద్దిగా ఆయిల్. ఓకే, బ్రౌన్ రైస్ యూస్ చేసాం కాబట్టి కొంచెం కలర్ కూడా చేంజ్ అని చెప్పొచ్చు. దాంతో పాటుగా మనం టమాటో ప్యూరిన్ కూడా యాడ్ చేసాం కాబట్టి సో కలర్ ఫుల్గా చాలా చేంజ్ అయింది. కాల్ చేసేసరికి ఇంకా బాగా వచ్చింది. సో దాన్ని తీసేయొచ్చా?
ఇంకొక నిమిషం వేగాలి. ఆయిల్ ప్లేస్లో ఇంకా ఏం తీసుకోవచ్చు ఒకవేళ ఇంకా ఆయిల్ యూస్ చేయను అని అనుకుంటే? ఆయిల్ యూస్ చేయాలండి, బాడీకి కావాల్సిన ఆయిల్. చాలా మంది ఆయిల్ ఎక్కువ వాడద్దు అని చెప్పేసి చాలా ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్స్ తీసుకునేది కూడా దానికోసమే తీసుకుంటున్నారు. మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ తగ్గడం వల్ల మనం ఎక్కువ ఆయిల్ తీసుకుంటున్నాం తీసుకోవాల్సిన దానికన్నా. అది అర్థం చేసుకోకుండా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆయిల్ మానేయాలి అంతేగాని ఫిజికల్గా కొంచెం ఏదైనా ఎక్సర్సైజ్ కానీ వర్క్ కానీ చేద్దామని అనుకోవట్లేదు ఎవరు. అదే సో ఆయిల్ అవాయిడ్ చేస్తే ఫ్యాట్ కంటెంట్ తగ్గించవచ్చు అని అనుకుంటున్నారు అంతేనా? ఆయిల్ తినాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి. అరికెల టమాటా దోశకి కావలసిన పదార్థాలు: అరికెలు 1 కప్పు, బ్రౌన్ రైస్ 1/2 కప్పు, టమాటా 5, ఉప్పు తగినంత, ఆయిల్ తగినంత. అరికెల టమాటా దోశ తయారు చేసే విధానం: ముందుగా అరికెలు బ్రౌన్ రైస్ ని కలిపి 4 గంటల పాటు నానబెట్టుకొని దోశ పిండిని తయారు చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత టమాటాలను ఉడకబెట్టి ప్యూరీ చేసుకుని దోశ పిండిలో కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమంలో కొంచెం ఉప్పు కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక దోశలు వేసుకుంటే యమ్మీ యమ్మీ అరికెల టమాటా దోశ రెడీ.